హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ప్రస్తుతం అత్యంత వేగంగా సాగుతోంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతూ ఉండటం ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా జూలై నెలకు సంబంధించి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సిఎఫ్ఎంఎస్ ద్వారా ప్రాసెస్ చేయబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ మొత్తాలు ఇప్పుడు నేరుగా ఉద్యోగులకు బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా ఏపీ ఆహ్, అమౌంట్ బిల్ కోసమైతే ఎదురుచూస్తూ ఏపీజీఎల్ఐ అండి ఇది. సో, వెంటనే మీ బ్యాంక్ ఖాతాలను ఒకసారి సరిచూసుకోవటం మంచిది. అంటే క్రెడిట్ అయిందా లేదా అనేది. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమాకు సంబంధించి కొత్త బ్రాండ్‌లను పొందటం లేదా ఆహ్, ప్రీమియం మొత్తాన్ని కూడా పెంచుకోవడం అనేది ఇప్పుడు చాలా సులభతరము. సో, బాండ్ కొత్తగా మనము ప్రీమియం పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా దానికి సంబంధించి బాండ్ పేపర్ అనేది పొందాల్సి ఉంటుందండి. ఒకవేళ బాండ్ పేపర్ పొందకుండా మనం ఎంత ఎక్కువ ప్రీమియం కట్టినా సరే అది లెక్కలోకి రాదనమాట. చివర్లో మనకు దాన్ని యాడ్ చెయ్యరు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ తలెత్తకుండా ఇప్పుడే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం అనమాట. ఇకపోతే ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో బేసిక్ పేలో గరిష్టంగా 15% వరకు ఏపీజీఎల్ఐ ప్రీమియం మొత్తాన్ని పెంచుకునే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పుడు నిధి వెబ్‌సైట్ ద్వారానే కల్పించింది. ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఉద్యోగులు అధికారికంగా ప్రభుత్వం కేటాయించిన నిధి .apcfss.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీ వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో కనిపించేటటువంటి ఏపీజీఎల్ఐ విండో ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేసినట్లయితే అక్కడ మీ యొక్క సర్వీస్ వివరాలు మరియు ప్రస్తుతం ప్రీమియం వివరాలన్నీ గూడా మీకు స్పష్టంగా స్క్రీన్ పైనైతే కనిపిస్తాయన్నమాట. డీటెయిల్స్ అన్నీ గూడా. అయితే మీరు ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచాలి అని అనుకుంటున్నారా? అంటూ ఇంగ్లీష్‌లో ఒక ప్రశ్న అడుగుతుంది. దానికి మీరు యెస్ అనే సమాధానం ఇవ్వాలి. ఒకవేళ మీరు గరిష్టంగా 15% వరకు ప్రీమియంను పెంచుకోవాలనుకుంటే. తర్వాతి దశలో ఏమంటుందంటే, మీరు గత 3 ఏళ్ల కాలంలో ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య కారణంగా మెడికల్ లీవ్ తీసుకున్నారా అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక వైద్య కారణాలతో సెలవు తీసుకున్నట్లయితే యెస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ లీవ్ తీసుకున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలను అక్కడ అప్‌లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో, మీ బేసిక్ పే ఆధారంగా మీరు ఎంతవరకు ప్రీమియం పెంచుకోవచ్చు అనేది సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా చూపిస్తుందక్కడ. ఆ మొత్తాన్ని ఎంచుకొని సబ్మిట్ చేసిన తర్వాత మీ డీడీఓ గారు తన లాగిన్‌లో పరిశీలించి అప్రూవల్ చేస్తారు. ఆ తర్వాత ఏపీజీఎల్ఐ కార్యాలయ అధికారులు తుది పరిశీలన చేసి మీకు కొత్త బ్యాండును బాండును కొత్త బాండ్‌నైతే మంజూరు చేస్తారనమాట. మరోవైపు జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్‌కు సంబంధించి లోన్‌లు మరియు ఖాతాల క్లోజర్ అప్డేట్ కూడా అందుతున్నాయి. సో, గత మే నెల వరకు సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌కు పంపబడినటువంటి జెడ్పీపీఎఫ్ లోన్‌లు, బిల్లులు మరియు రిటైర్మెంట్ సమయాల్లో ఇచ్చే క్లోజర్స్ బిల్లులు మొత్తాన్ని కూడా నేటి నుండి సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి గమనించగలరు. ఒకవేళ ఎవరికైనా ఇంకా డబ్బులు గనక క్రెడిట్ కాకపోతే కొంత సమయం వరకు వేచి చూస్తే సరిపోతుంది. మరోసారి బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలోని సీపీఎస్ మరియు
ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకి కూడా ఒక ముఖ్యమైన సమాచారం అందుతోంది. అదేంటంటే జూన్ నెలకు సంబంధించి ఉద్యోగి మరియు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ మొత్తాలు విజయవంతంగా జమ చేయబడ్డాయి. సీపీఎస్ ఉద్యోగులు తమ ప్రాన్ ఖాతాల్లో లాగిన్ అయ్యి జూన్ నెల అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో లేదో ఒకసారి నిర్ధారించుకోవచ్చు. ఈ వివరాలు ఖాతాలో ప్రతిబింబించడానికి అంటే రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఓపికగా ఉండాలి. వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ విషయంలో కూడా కీలక అప్డేట్స్ అయితే వచ్చాయి. జనవరి 2026 మరియు ఫిబ్రవరి నెలల్లో ట్రెజరీల ద్వారా ఆమోదం పొందిన మెడికల్ బిల్లుల సొమ్ము ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లోకి చేరుతోంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 698 డేటెడ్ ఆన్ 28 జూలై ద్వారా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఈ జీవో ప్రకారంగా ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు ఉద్యోగుల వైద్య ఖర్చులకు మెడికల్ రియంబర్స్‌మెంట్ సౌకర్యాన్ని పొడిగించారు. గతంలో వర్తించదు అనే కారణంగా వెనక్కి ఇచ్చినటువంటి బిల్లులు లేదా అసలు సమర్పించని బిల్లులు ఏమైనా ఉంటే ఇప్పుడు ఆయా హాస్పిటల్స్ నుంచి కొత్తగా బిల్లులు తీసుకొని డీడీఓ ద్వారా మళ్ళీ పంపే అవకాశం ఉంది. ఈ యొక్క సదవకాశాన్ని అర్హులైన ఉద్యోగులందరూ ఉపయోగించుకోవాలని సూచించడం జరిగింది. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతూ ఒక్కొక్కటిగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూ ఉండటం ఉద్యోగ వర్గాల్లో ఆనందాన్ని నింపుతోంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి జూలై నెలకు సంబంధించి ఏపీజీఎల్ఐ పెండింగ్ బిల్లుల అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. అలాగే నిధి సైట్‌లో మనము ఏపీజీఎల్ఐ ప్రీమియంకి సంబంధించి ఒక 15% వరకు పెంచుకోవచ్చు. పెంచుకునే వెసులుబాటు అయితే ఉంది. కాకపోతే పెంచిన ప్రతి శాతానికి కూడా మనము ఎంతైతే పెంచుకుంటామో దానికి ఖచ్చితంగా బాండ్ పేపరింగ్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా మెడికల్ లీవ్ తీసుకున్న వారు దానికి సంబంధించి సర్టిఫికేట్‌లను ప్రీమియం పెంపు సమయంలో సమర్పించాలి. మే నెల వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి జెడ్‌పీపీఎఫ్ లోన్లు మరియు క్లోజర్స్ బిల్లులు నేడు విడుదలయ్యాయి. జూన్ నెలకు సంబంధించి సీపీఎస్ ఆర్ ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్‌లు 100% ప్రాన్ ఖాతాలో జమ చేయబడ్డాయి. జీఓఎంఎస్ నంబర్ 698 ద్వారా మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువు పొడిగించబడింది. పాత బిల్లులను మళ్ళీ సబ్మిట్ చేయవచ్చు.